అమెరికాలో తలెత్తిన ఒక వ్యాపార లావాదేవీల సమస్య భారతదేశంలో నివసిస్తున్న ఒక వృద్ధ దంపతుల మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఇవాళ జీవించాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎలా ఏ క్షణంన ఈ ఒత్తిళ్లకు గుండె ఆగిపోతుందో అర్థం కాని పరిస్థితిగా వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ వయసు లోపల రామకృష్ణ అనుకుంటూ శేష జీవితాన్ని అనుభవించాల్సిన మేము ఇక్కడున్న పరిస్థితులు మమ్మల్ని బతకనివ్వట్లేవు, తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, ఎలా బతకాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనతో ఉన్నారు 7 దశాబ్దాల వయసు గల వృద్ధ దంపతులు మన ముందున్నారు. ఈయన పేరు అంకం కుమారస్వామి, వసుంధర. ఈయనకి ఒక కుమారుడు, 3 కుమార్తెలు. 4 పెళ్ళిళ్ళు కూడా ఎవరికి వారుగా సంతోషంగా ఉండేలాగా పెళ్ళిళ్ళు చేశారు. వారి జీవితాల్లో వాళ్ళు నిలదొక్కునేలాగా చేదోడు వాదోడుగా ఉన్నారు. కానీ ఇవాళ వీరి పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా అగమ్యగోచరంగా ఉంది. రెండో అమ్మాయి శిరీష శ్యామ్ ప్రసాద్లకు సంబంధించి అమెరికాలో ఒక వ్యాపార లావాదేవీల్లో మన్నెం రమణ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆయన భార్య గీత. ఈయనే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే శిరీష మరియు శ్యామ్ ప్రసాద్లను మాటలతో వారిని లొంగ తీసుకుంటాడు. వీరి అమాయకత్వం అక్కడ బలికవడానికి ఒక కారణం అవుతుంది. ఈ స్టోరీలో అమెరికాలో జరిగిన ఈ స్టోరీ భారతదేశంలో నివసిస్తున్న 2 వృద్ధ దంపతుల్ని ఇవాళ 70 సంవత్సరాల వయసు దాటిన వీరిని తీవ్రంగా ఒత్తిడి చేస్తుంది. ఈ ఒత్తిళ్ళు ఎవరి వల్ల వస్తున్నాయి? ఎందుకు జీవించాలంటే ఈ వయసులో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే వీరు, దైవ కార్యక్రమాల్లో రామకృష్ణ అని జీవించే వీరు ఎందుకు ఇవాళ అంత ఒత్తిళ్లకు గురవుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు? కుమారస్వామి గారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ మీరు ఇప్పుడు 72 సంవత్సరాల వయసున్న మీరు ఎందుకు ఇంత ఆటుపోట్లకు గురవుతున్నారు? ఎందుకు ఇవాళ భయపడుతున్నారు? బ్రతకడానికి జీవించడానికి ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ మా ఎన్ఎస్ఆర్ని ఆశ్రయించారు? ఏంటి అసలు జరిగిన స్టోరీ ఏంటి? తెలంగాణ సోదర సోదరి మల్లారా, నా వయసు 72 సంవత్సరములు, నా భార్య వయసు 70 సంవత్సరములు. నేను నా జీవితంలో ఎన్నో గవర్నమెంట్ చూశాను. వైఎస్ఆర్ గారి ప్రభుత్వం చూశాను, కేసీఆర్ గారి ప్రభుత్వం చూశాను. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డైనమిక్ హీరో, మా ఫుల్ సపోర్ట్ కూడా మేము వారికే చేసినాము. ఈ మహానుభావుని వల్ల మన యొక్క తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని చెప్పని మేము ఎంతో పొంగిపోయాము. అట్లాంటిది ఈ వయసులో నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టేటువంటి చిత్రహింసల పాలు కావాల్సిన పరిస్థితికి రావడం అనేటువంటిది అవుతున్నదో నేను చాలా ఆందోళన పడుతున్నామండి. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, హార్ట్ ట్రబుల్ ఉన్నది. నా భార్య పరిస్థితి కూడా అదే ప్రకారంగా ఉన్నది. విషయం ఏంటిదంటే, శనివారం నాడు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఎకాఎకిన ధన్వని మా ఇంట్లో సిఐ గారు, ఎస్ఐ గారు, మట్వాడ 7 గంటల ప్రాంతంలో మట్వాడ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్, రేడి కానిస్టేబుల్స్ ఒక 8 మంది రావడం జరిగింది. అకస్మాత్తుగా మా సెల్ ఫోన్లు గుంజుకొని మమ్మల్ని మట్వాడ పోలీస్ స్టేషన్ తీసుకొని పోవడం జరిగింది. పోతూ ఉండే క్రమం లోపల దేని తీసుకుపోతున్నారు, అసలు మాకు ఏంది, మేము చేసిన నేరం ఏమిటి, మేము చేసిన తప్పు ఏమిటని చెప్పి అడిగితే మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు అక్కడ రాండి మీకు తెలుస్తుందని చెప్పని మమ్మల్ని తీసుకొని పోవడం జరిగింది. ఇల్లు మొత్తం రూమ్ సోదా చేసి ఇల్లు మొత్తం కంప్లీట్గా ఎవరున్నారా ఏం కథ అని మొత్తం సోదా చేసిండ్రు. అయినా మేము ఏమీ అనలేదు. ఎందుకు చేస్తున్నారమ్మా, మాకు ఇప్పుడు మీ వయసు లోపల మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నారని చెప్పని బాధపడుకుంటూనే వాళ్ళు ఎంబడి పోయినాం, చెప్పినట్టు వినుకుంటూ పోయినాం. మేము పోయిన తర్వాత అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఏసీపీ గారు అనేటువంటి నాయక్ గారు, నందిరామ్ నాయక్ గారు మమ్మల్ని నిలబెట్టి, నన్ను నా భార్య నిలబెట్టి, ఈ మన్నం రమణ గారి భార్య అయినటువంటి మన్నం గీత న్యూజెర్సీ వాస్తవ్యురాలు, వీరు పూర్వాశ్రమంలో మా రెండో అమ్మాయి అయినటువంటి పెనుగొండ శిరీష శ్యాంప్రసాద్లతో వాళ్ళ ఫ్రెండ్గా పరిచయం అయ్యి వాళ్ళను మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఒక వ్యాపారం అని చెప్పని ఒక స్కేర్ కంపెనీని పెట్టించి వీళ్ళ డబ్బులే తీసుకొని 1 కోటి రూపాయలు అప్పుగా ఆ ప్రాంస నోట్లు కూడా ఉన్నాయి.
వీళ్ళు ఇల్లు కుదబెట్టుకొని ₹1,00,00,000 తీసుకొని అవి పెట్టుబడి పెట్టుకుంటూ ఈ కంపెనీ పేరు చెప్పి బయట నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు డీల్ చేసుకుంటూ వీళ్ళకు మాయమాటలు చెప్పి వీళ్ళని మోసం చేయడం జరిగింది. ఈ క్రమం లోపల వీళ్ళ పేరు మీద ఒక బిల్డింగ్ కూడా ఉండడం జరిగింది. ఆ బిల్డింగు అది ఈ యొక్క వ్యాపార ఒత్తిడులను తట్టుకోలేక ఈ మధ్యకాలం లోపల ఈ రమణ గారు ఈ అప్పులు ఎక్కువైపోయి ఆయన పేరు మీదే 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 11 నెలలు జైలు శిక్ష అనుభవించిండు. వారి భార్య ఇప్పుడు గీత గారు ఎవరైతే మా మీద అలిగేషన్ పెట్టిందో ఆమె 8 కేసులు 9 కేసులు ఆమె మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ అవే చూడండి, ఇవన్నీ అవే వాళ్ళకి సంబంధించి ఇటుకాయ అమెరికా ఇవన్నీ అమెరికాలో ఉన్న బిల్డింగ్ ఇది. అమెరికాకు సంబంధించిన ఇష్యూ. అక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నది, అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నది. అక్కడ తేల్చుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళని పట్టుకొని ఏసీబీ గారిని పట్టుకొని సీ గారిని పట్టుకొని కొండామురళి గారి ద్వారానే మేము వారి ఒత్తిడి ఉన్నది, హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సస్తవరా నువ్వు, అరే బోచిరికే నీ గుద్ద వాళ్ళంతా తొందరగా కంప్లీట్ చేసుకో. మీ అన్నదమ్ముల వ్యవహారం కానీ మీ అల్లుడికి సంబంధించిన అన్నదమ్ముల వ్యవహారం కానీ నీ ఫ్యామిలీకి సంబంధించిన నీకు దగ్గర వారు ఎవ్వరు కానీ అందరూ బలిపశువులు చెప్తాను. నీ పరుగు పొత్త జాగ్రత్త, నేను బదాల పడేస్తామని చెప్పానంటే మేము బ్రతకాలన్నా చావాలన్నా అండి చెప్పండి. ఇది ఎవరి ప్రమేయంతో జరుగుతుంది అసలు ఇది? మరి మురళి గారికి అయితే మాకు ఎన్నడూ పిలుపు రాలేదు. వారు మమ్మల్ని ఎన్నడూ కూడా పిలవలేదు. మరి వారి ప్రమేయం వారి అండ చూసుకొని వీరు చేస్తున్నారా, లేకపోతే మరి వారు చెప్తే వీరు చేస్తున్నారా? ఏమైనా పేపర్ చూసుకోవడం చెప్పని పేపర్స్ టేబుల్ మీద పడేసినాం. అన్ని డాక్యుమెంట్స్ కాదు, మాకు హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. నాయనా రేవంత్ రెడ్డి, నేను ఎంతో సాహిత్య పిపాసిని నాన్న. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, మంచి పరిపాలన చేస్తున్నావు. నీ సుపరిపాలన లోపల మాకు ఈ గోసన. ఒక్కసారి నువ్వు పూర్వాపరాలు విచారించు. నువ్వు అసలు ఆ మన్నం రమణ అనే క్యారెక్టర్ ఏమిటి, ఈ గీత క్యారెక్టర్ ఏమిటి, వీళ్ళ మీద ఉన్న కేసులు ఏమిటి, అది ఎక్కడి ఇష్యూ, అది మేము ఎక్కడున్నాం, అసలు వీళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? మా దగ్గర ఏమున్నది అసలు? మేము తెల్లారు లేస్తే గుడుదు గోపురాలు తిరుగుతాము, దానాలు ధర్మాలు చేసుకుంటూ ఏదో కృష్ణారామ అనుకుంటూ జీవిస్తున్నాము. మేము ఎప్పుడు పోతామో తెలియనట్టు పండు రాలిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నామండి. మరి నువ్వు ఇంత మంచి వ్యక్తివి, ఇంత మంచిగా సుపరిపాలన చేసినటువంటి నీ పరిపాలన లోపలనే మరి నాలాంటి వృద్ధులకు ఇట్లా జరగవచ్చునా? ఇది నువ్వు చూస్తూ తట్టుకోగలుగుతావా చెప్పు? నువ్వు ఎదిగే క్రమం చూశాను, నీ మాటలు చూశాను. మా బంధువర్గం లోపల మా అందరిలో 258 ఓట్లు మొత్తం సూర్యకకి వేయించిన. నేను నిలబడి తిరిగేయించిన, నా సొంతంగా నా ఇంట్రెస్ట్తో వేయించిన. మరి ఏంటిది? మాకు ఏం న్యాయం జరుగుతున్నది నాన్న? కొద్దిగా నా పలుకులు విను, సత్యం పరిశీలించు, న్యాయం పరిశీలించు, మాకు న్యాయం చేయి. మమ్మల్ని బతకనిస్తలేరు. పొద్దున తీసుకుపోతున్నారు పోలీస్ స్టేషన్లో, సాయంత్రం 8 గంటల దాకా ఉంచుకుంటున్నారు, పంపిస్తున్నారు. ఏందా అంటే ఏం చెప్పారు? ఎఫ్ఐఆర్ అంటారు, ఏది కాపీ చేయడం మాకు లేదు అండి. మీరు కూర్చోవాల్సిందే. మీరు మాకు మురళి గారు మాకు ఫోన్ చేస్తున్నాడు, మాకు ఒత్తిడి వస్తున్నది, మేము భరించలేము, మీరు ఏమైనా ఉంటే అక్కడ పోయి సెటిల్మెంట్ చేసుకోండి. ఏం సెటిల్మెంట్ అండి? అసలు ఏంటి సెటిల్మెంట్? ఏం సమాజం ఇది? ఎక్కడికి పోతున్నాం అసలు మనం? అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోతున్నది? రాజకీయ వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? అసలు మనిషికి ఎక్కడ ఏది, మేము ఏ జాగ్రత్త అవసరం? మాలాంటి వాళ్ళకి ఇట్లా ఉంటే మరి సామాన్యుని పరిస్థితి ఏమిటి చెప్పండి? పేదవాని పరిస్థితి ఏమిటి చెప్పండి? నాయనా రేవంత్ రెడ్డి, ప్లీజ్, గాడి తప్పుతున్నది. గాడి తప్పిన వ్యవస్థలు ఏమైనాయో మీకు తెలుసు. మేము మంచి ప్రభుత్వం చూసాము, చెడు ప్రభుత్వం చూసాము. నీ మీద నాకు బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను నీకు అనామకుని కావచ్చు, నీకు పరిచయం లేకపోవచ్చు కాక, కానీ యు ఆర్ రైట్ పర్సన్, యు ఆర్ డూయింగ్ వెల్. మరి ఇదేమిటి నాన్న? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది? వీళ్ళు తాపకోసారి ఇప్పుడు వచ్చినటువంటి పేపర్లను పట్టుకొని ఇది కరెక్టా కాదని చూసి న్యాయం చేయాల్సింది పోయి మురళి గారు రమ్మంటాను, మురళి గారి దగ్గర పోయి సెటిల్మెంట్ తీసుకోవాలని పరిస్థితి ఎక్కడిది? ఇంకా ఇదే చూసుకుంటున్నారా మేము? మా లైఫ్ అంతా మా జీవితం అంతా మేము రాజకీయ పరిణామాలు మొత్తం ఇట్లనే చూసుకుంటూ జీవించాలా మేము? అసలు తిని జీవించాలన్నా వద్దా మేము? బాబు నాయనా రేవంత్ రెడ్డి, ప్లీజ్ లిజన్ మై వర్డ్స్, అర్థం చేసుకో. ఎక్కడికి పోతాను? మాలాంటి వాళ్ళ జీవనం మీకు మంచిది, శాపం మంచిది కాదు. మేము చస్తున్నాం. ఇక్కడ అడ్డా బిటాయించింది ఆమె, ఒక 9 మంది రౌడీలు పట్టుకొని వచ్చింది. అడ్డా బిటాయించి మా ఇంటి చుట్టూ కాపలా పెడుతున్నది, మమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తున్నది. మేము ఈ వయసు లోపల బుక్కెడంత తినిపోయి అక్కడ కూర్చుంటే మేము తిన్నవని అడిగిన వాళ్ళు లేరు, తాగినవని అడిగిన వాళ్ళు లేరు. మేము 8 గంటల్లో కూర్చుంటే పెడితే మేము ఎక్కడే పోయి చావాలి నాన్న? ఎందుకు తీసుకుపోతాను మమ్మల్ని?
దేని కూర్చుంటే పెడుతున్నారు మమ్మల్ని? ఏ అధికారంతో తీసుకుపోతున్నారు మమ్మల్ని? ఏ సెక్షన్ ప్రకారం తీసుకుపోతున్నారు మమ్మల్ని? సార్ ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు నిజానికి కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఇవాళ మీకు అమెరికాలో ఏదైతే మీ రెండవ కూతురు శిరీషకు సంబంధించిన వ్యాపారాల్లో మరి మీరేమన్నా పెట్టుబడులు పెట్టడం కానీ మీకేమైనా వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్న పోలీసులు ఎందుకు దీని మీద ఇంత స్పందిస్తున్నారు? మన్యం గీత గారు పక్కన నిలబడితే, అమ్మ తల్లి నేను ఇవ్వాలని మొదటిసారి చూస్తున్నా, నీవు నాకేమైనా రిలేషన్ అవుతావు అమ్మ అంటే కాదు, మరి నీతో నేను వ్యాపారం చేసినా కాదు, మరి నా మీద ఎందుకమ్మా ఈ కంప్లైంటు అంటే నో సమాధానం. సార్ అసలు మీకు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలో కాదు, మాకు హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మాకు గమని చెప్పొద్దు. మాకు ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఏదైతున్నదో మా అమ్మాయి పేరే బిల్డింగ్ ఉన్నది, అది అమ్మితే కొంత డబ్బు వచ్చింది, ఆ అప్పులు మొత్తం కట్టింది, ఇంకా 5 నుంచి 6 కోట్ల రూపాయలు కట్టాల్సింది ఉన్నది. మరి ఎవరు కట్టాలి? ఈమెకు 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది, సప్పుడు చేస్తలేదు. ఎంతోమందికి బాగి హ్యాండ్ లోన్లే కొన్ని 100 కోట్లు తెచ్చిండ్రు. ఈయన కానీ వీళ్ళ భర్త మన్నం రమణ గారు కానీ తెలియదు, చాలామంది రాజకీయ నాయకులు. నాయన రేవంత్ రెడ్డి విను, కొన్ని 100 కోట్లు, ఒక 100 ఫ్యామిలీస్ న్యూజెర్సీలో బజార్లో పడ్డాయి వీళ్ళు చేసిన అప్పులు చేయబట్టి. మేమేం పాపం చేసి ఉన్నానా? అది అమెరికా ఇష్యూ, అది అమెరికన్ ఎంబసీ, అమెరికన్ కంట్రీకి సంబంధించిన ఇష్యూ. అక్కడ పోలీసులో చూసుకోవాలి, అక్కడ జ్యుడిషియరీలో చూసుకోవాలి. ఆ వ్యవస్థ తీసుకొచ్చి దానికి సంబంధించిన డబ్బు అని చెప్పండి మా దగ్గరికి వస్తే మేమేం చేస్తాం నాన్న చెప్పండి? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ వినండి, దయచేసి వినండి, నా బాధ నా ఆక్రోశం చెప్తాను, వినండి. ఆగు, నీ మీద బాగా నమ్మకం పెట్టుకున్న వ్యవస్థ మొత్తం నీ మీద బాగా నమ్మకం పెట్టుకున్నది, మీరు మంచి పరిపాలన చేస్తున్నారు. కానీ ఇదేమిటి మరి? ఇది మీకు వర్తించదా? ఇట్లా మాలాంటి వాళ్ళు ఇట్లా నీ పరిపాలన మేము ఇట్లా జీవించాలా? సార్ చెప్పండి ఏంటి అసలు అంటే శిరీష గారి బిజినెస్లో ఆమెకు ఇంకా 5 కోట్ల వరకు కట్టాలి అని అంటున్నారు. అసలు ఏంటి ఈ లావాదేవీలు? షార్ట్ కట్ కొంచెం చెప్తారా? సార్, స్క్వేర్ కంపెనీ అని చెప్పని వాడి బినామీ కంపెనీ పెట్టించింది ఆయన. మా అమ్మాయికి హౌస్ వైఫ్, ఇంటికి వస్తుంటే వీళ్ళు అన్నం పున్నలాగా అన్నం పెడతారు. మా అల్లుడు కుడుము అంటే పండుగని మనిషి, మంచిగా అరుచుకుంటాడు. ఇవన్నీ విషయాలు ఆమెకు తెలుసు సార్. ఇవన్నీ విషయాలు ఆయన అకస్మాత్తుగా ప్లేన్లో పోకుంటూ ప్లేన్లోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇటలీలో మరణించిండు. ఈ మన్నరమణ గారు ఈయన తానా ద్వారా మా అల్లునికి పరిచయం అయ్యిండు. ఆ ప్రోగ్రామ్స్ లోపల పాల్గొంటూ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ కనుక మీకు మంచి డబ్బు సంపాదించి పెడతా అని చెప్పని స్క్వేర్ కంపెనీని పెట్టించిండు. వీళ్ళ దగ్గరనే అప్పు తీసుకున్నాడు. 1 కోటి రూపాయలు ప్రామిసరీ నోట్లు కూడా ఉన్నాయి. దీనిలో ప్రామిసరీ నోట్లు కూడా మొత్తం ఉన్నాయి. ప్లస్ ఒక 1 crore రూపీస్ వీళ్ళ ఇల్లు కుదబెట్టే తీసుకున్నాడు. వీళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటాడు. వీళ్ళతోటే బినామీగా 100 కోట్ల వ్యాపారం చేసుకుంటాడు. ఇవాళ మరి ఈ ఇష్యూ లోపల ఈ ఇల్లు లోపల మరి ఆమె పేరు ఏమైనా ఆ ఇల్లు ఉన్నదా? లేదు కదా. సార్ నాయక్ గారు, మీరు రికార్డ్స్ పరిశీలన చేయండి, మా ట్రాక్ తీయండి, మేము ఎటువంటి వ్యక్తులను తీయండి, వాళ్ళు మీకు ముందటనే ఉన్నది. ఇది ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మీ ముందటనే ఉన్నది కదా. మరి ఏంటంటే ఇవన్నీ మాకు సంబంధం లేదు. మాకు రాజకీయ వ్యవస్థ మాకు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది బాగా, వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మేము చేయాల్సి వస్తుంది పరిస్థితి. సరే, ఇవాళ అంటే ఏంటి? ఆ ఇంటి మీద లోన్ తీసుకున్న డబ్బులు కట్టాలా? అసలు మెయిన్గా ఉన్న ఇష్యూ ఏంటి ఇప్పుడు? ఆ ఇంటి మీద తీసుకున్న బాపతి ఆ లావాదేవీల లోపలనే వచ్చిన డబ్బులు మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి. అది పోను, ఇంకా మిగతా లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులు ఫామ్ అవుతున్నాయి. నేను తీసుకున్న బాపతి పైసలు ఎగ్గొట్టే బాపతి అవి 5 నుంచి ఇంకా 6 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉన్నాయి మా కూతురు వాళ్ళు. మా వాళ్ళు ఏం చేసిందంటే ఆయన చనిపోయిన తర్వాత ఈ మన గీతా గారిని పిలిపించి, అమ్మ మా డబ్బులు మాకు ఇచ్చేసేసి ఈ సంబంధించిన ఇల్లు మీరు అమ్ముకొని ఆ లావాదేవీలు మొత్తం మీరు చూసుకోమని చెప్పంటే, మాకు అవసరం లేదు, ఆ పెంట మొత్తం మీరే చూసుకోమని నాకు సంబంధం లేని చెప్పని క్లియర్ కట్గా చెప్పింది. చెప్పిన తర్వాతనే ఎట్లా దేవుడా ఇది నా పేరు ఉందని చెప్పని ఆమె మా ఎవరినో పట్టుకొని మొత్తానికి ముందరబడి చేస్తా అంటే ఇంకా అది ఎట్లా కాలపడింది. మా అమ్మాయి రోగాల పాలైందండి. ఆమెకు వైద్యం చేసుకునే పరిస్థితులకు అక్కడ డబ్బులు పెట్టుకునే పరిస్థితులకు ఈ మధ్యనే ఇండియాకి వస్తే ఆమెకు 2 ఆపరేషన్ చేయించాలి. ఈ కేసు చేయబట్టి ఆమె బ్లడ్ పరిస్థితి కూడా తగ్గిపోయింది, ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఇంతమందిని బాధ పెడుతున్నారు, ఇంతమందిని వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అమెరికన్ ఇష్యూ ఇది. అమెరికాలో చూసుకోవాల్సిన ఇష్యూను ఇక్కడికి వచ్చి మురళి గారు మాకు దగ్గర వ్యక్తం చెప్పని వేరే వాళ్ళతో ఫోన్లు చేయించుకొని మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. మేము చస్తే మటుకు నాయన రేవంత్ రెడ్డి నీదే జిమ్మదారి చెప్తున్నా. న్యాయం పరిశీలించు, సత్యం పరిశీలించు, ఎవరైనా పంపించు, రికార్డు మొత్తం పరిశీలించు.
తప్పుంటే మెడగొసుకొని నీ ముందంటే చనిపోతాను నేను. సరే, ఇప్పటివరకు ఎప్పుడైనా మీ 72 సంవత్సరాల జీవితంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారా? మా జీవితంలో పోయింది మొన్నటి శనివారం రోజు సాయంత్రం 7 గంటలకే. వాళ్ళు పట్టకపోతేనే మేము పోయినాం సార్. చాలా వరకు పోలీసులు ఇంతవరకు మేము తెలియదు, మాకు అసలు ఆ వ్యవస్థే తెలియదు మాకు. అక్కడికి పోకుండా పోయే వాళ్ళకు సర్ది చెప్పి పంచాయతీలు కాకుండా మేము ఆపిన వ్యక్తులం. మేము మా దగ్గరికి 10 మంది వస్తే మేము మంచి చేసిన వ్యక్తులం. మేము 10 మంది సంవత్సరాలను లేబట్టిన వ్యక్తులం, 10 మంది సంవత్సరాలను కూల్చిన వ్యక్తులం కాదు. ఈ ప్రతి ఒక్క విషయం, అమెరికాలో జరిగిన ప్రతి ఒక్క విషయము ప్రతిదీ ఈ మన్యం గీత గారికి మొత్తం తెలుసుండి దౌర్జన్యపూరితంగా మమ్మల్ని బాధలకు గురి చేసి మా ఆస్తులు లాక్కోవాలని చెప్పని మమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తున్నది వచ్చి. దయచేసి ఇది మీరు మరి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. మేము మీడియా మిత్రులు మాకు సహకరించాలి. రాజకీయంగా ఉన్నటువంటి ఈ మా యొక్క పలుకులు వింటున్నటువంటి ఏ రాజకీయ వ్యవస్థ అయినా కూడా సరైనగా స్పందించి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇంకెవరికి జరగకుండా కాపాడాలి. నాయనా రేవంత్ రెడ్డి, నీకు తండ్రి లాంటి వాడిని బిడ్డ, నన్ను దయచేసి రక్షించు. మాకు ఈ వయసులో ఇంత ఆక్రోశం పరిస్థితి, ఇంత మాకు దిగజారిన పరిస్థితి కల్పించక దయచేసి. మేము తప్పు చేయలేదు. మేము మీకు ఫుల్ సపోర్టర్సము. ఏం లాభం? సిగ్గుపడుతున్నా ఇప్పుడు నేను, సిగ్గుతో తలదించుకుంటున్నాను నేను. నాలాంటి వాడు బాధపడితే, ఇంత వయసుకున్న వ్యక్తి బాధపడితే నీకు మంచి అవుతుందా? పరిచయాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. నిజం వేరు, సత్యం వేరు. గుర్తుపెట్టుకోండి, నిజం సత్యం వేరు. సత్యం చెప్తున్నా, నేను చెప్పిన ఏ ఒక్క మాట కానీ అసత్యం అయితే నన్ను మీరు ఏమైనా చేసుకోండి. మీరు నన్ను చూసినాం, చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ వయసులో ఇంత బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదనేది స్పష్టంగా ఆయన నొక్కి వక్కానిస్తూ తన బాధని వెలిగొట్టుకుంటున్నారు. చూద్దాం, అమ్మ ఉంది ఇక్కడ. అమ్మ చెప్పండి, ఇప్పటి వరకు మీ జీవితంలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుంది, పోలీసులు ఇలా ఉంటారు అనేది చూసారా? ఎలా వింటి మాటలు పోలీసులు అంటే విన్నారు? ఇవాళ మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి రావడం ఎలా అనిపిస్తుంది? నమస్కారం అండి. మాకు ఇలాంటి విషయాలు ఎప్పుడూ తెలియదండి. నేను అసలు మా ఇంటికి వచ్చిందే లేదు ఈ నా జీవితంలో. నాకు 4 పిల్లలు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. స్టేషన్లో తీసుకెళ్ళిండ్రు, సడన్గా వచ్చిండ్రు. మాకు అందరి మీద ఎఫెక్ట్ పడుతూ ఉందని బెదిరిస్తున్నారు. చాలా బాధ అవుతుందండి. మాకు అసలు ఇట్లాంటి విషయాలే తెలియదు ఈ జీవితంలో. ఇలా అంటే ఇట్లా పోలీసు ఇలా వ్యవహరించడాన్ని సరే బాధేస్తుందమ్మా మాకు కూడా. మీరు ఈ వయసులో బాధపడడం ఎలా అనిపిస్తుంది అసలు? మాకు ఇవన్నీ ఏమీ తెలియదండి. అసలు మా లైఫ్ మేము మంచిగా ప్రశాంతంగా జీవించే టైంలో మాకు ఈ వయసులో ఈ బాధలు ఎందుకు కలిగాయి? మాకు సంబంధం లేని ఇష్యూ అండి ఇది. అక్కడ జరగాల్సింది తెచ్చి మా ఇద్దరి మీద ఇక్కడ ప్రెషర్ చేస్తే మేము ఉండాలా? అసలు ఏం చేయాలో అర్థమైంది. నేను ఫస్ట్ టైము పోలీస్ మెట్లు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని వ్యాన్లు ఎక్కించుకొని తీసుకుపోయి అక్కడ అడుగుపెట్టింది 70 years కండి నేను అడుగుపెట్టింది. మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుంది ఆమె? అసలు మాకు అవసరమే లేదు ఈ విషయం. మేము ఇన్వాల్వ్ కూడా లేదు మాకు. చెప్పండి మీరే. చూసినాం, కన్నీటి పర్యమంతం అవుతున్న పరిస్థితి. ఈ 70 సంవత్సరాలు దాటిన ఈ వయస్కులు అసలేంటి, ఏం జరుగుతుంది? ప్రజాపాలనలో ఈ ప్రజలు ఈ వయసులో దుఃఖం పట్టాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అని ప్రతి మాటకు నొక్కి వక్కానిస్తూ ఆయన మీద ఉన్న అభిమానం అనేది వీరు ఎదుర్కొంటున్న బాధలు ఇవాళ అంతా ఇంతగా కనిపించట్లేవు. అసలు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ అంటే తెలీదు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన దాఖలాలు లేని వీరు ఇవాళ ఇంట్లోకి వచ్చి సోదాలు చేసి వారిద్దరిని తీసుకుపోయి జీవెక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మెట్ల మీద కూర్చోబెట్టడం, రోజు తిప్పడం. ఏం జరుగుతుంది నాయన రేవంత్ రెడ్డి కొడుకు లాంటి వయసు? మమ్మల్ని ఈ వయసులో ఇంత బాధ పెట్టడం తగదు. ఇంకా ఎంతమంది ఇలాగా బాధపడుతున్నారు? దయచేసి మాకే సంబంధం లేని అమెరికాలో ఉన్న ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ వరంగల్ పోలీసులు జోక్యం చేసుకొని మమ్మల్ని ఇంత హింసించడం అనేది తగదు అని చెప్పేసి కన్నీటి పర్యంతమవుతున్నారు. చూడాలి రేవంత్ రెడ్డికి మరి మెసేజ్ వెళ్తుందా? వెళ్తే ఎలాంటి చర్య తీసుకొని వీరందరికీ ఇప్పటివరకు ఏదైతే రోల్ మోడల్ సీఎంగా కొనసాగుతున్నారో
వీరికి ఏ విధంగా సహాయం చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో నరేంద్ర, ఇన్నర్ న్యూస్, వరంగల్.